Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్ SQL, PLSQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సును ఎట్లా స్టార్ట్ చేయాలి? ఓకేనా, నేను 2026లో SQL నేర్చుకుంటే ఇలా స్టార్ట్ చేస్తా అనేటువంటి ఒక ఆలోచనతోటి మనం ఏం చేస్తున్నాం, కోర్సు అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మీకు కూడా ఆ డౌట్ ఉంటుంది, ఎందుకండి అంటే నేర్చుకోవాలనేటువంటి ఒక ఇంటెన్షన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, మనం నేర్చుకుంటే ఈ కోర్సులో స్టార్టింగ్ పాయింట్ ఏంటి, అండ్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనం ఏం నేర్చుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏం నేర్చుకోవాలి, ఫైనల్గా ఇంటర్వ్యూ పర్పస్ మనం ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి కొన్ని డౌట్స్ అయితే మనకు ఉంటాయండి. సో మరి వాటిని ఇక్కడ ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తున్నాం ఈ కోర్స్ అనేటువంటి దాన్ని. ఓకేనా, నీవు నేర్చుకునేటువంటి ఈ 45 days ఆర్ లేదంటే ఈ 6 weeks ఎట్లా మనము ఓకేనా బ్రేక్ డౌన్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. సో హియర్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది యువర్ కోర్స్ ఏం చేస్తాం అంటే, ఇనిషియలీ యూ నీడ్ టు నో అబౌట్ డేటా. అసలు వాట్ ఈస్ డేటా, what is information, and what is metadata, and next and what is the difference between data and information. So where this data is going to store, and that is called what అంటే DBMS అని చెప్తాం. అంటే డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, మెటా డేటా ఏంటి, మరి ఈ డేటాను మనం ఎందుకు స్టోర్ చేసుకోవాలి, ఓకేనా, స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ మరి ఈ స్టోర్ చేసుకునేటువంటి ఈ మెకానిజంను ఏమంటున్నాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తాం. మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓకే, మరి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, డేటా అనేటువంటిది నాట్ స్టోర్ లైక్ ఏ ఫైల్ సిస్టమ్. నార్మల్ ఫైల్స్ లాగా డేటా అనేటువంటిది స్టోర్ కాదు. మరి ఎట్లా స్టోర్ అవుతుంది అంటే, డేటాబేస్లో డేటా అనేటువంటిది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఆ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయ్యేటువంటి మెకానిజంని ఇక్కడ ఏమని చెప్తున్నాం, రిలేషనల్ మోడల్ అని చెప్తున్నాం. ఈ రిలేషనల్ మోడల్ను మేనేజ్ చేయడానికి చేసేటువంటి మెకానిజంను రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. మరి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను మేనేజ్ చేయడం కోసం మనకు ఒక లాంగ్వేజ్ అనేటువంటిది కావాలి. ఆ లాంగ్వేజ్నే ఇక్కడ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ SQL గా మనం డిఫైన్ చేసుకుంటున్నాం. SQL ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఫర్ మేనేజింగ్ స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజెస్. ఓకేనా, ఇక్కడ మరి దీంతో పాటు హౌ టు ఇన్స్టాల్ దిస్ PostgreSQL కావచ్చు, MySQL కావచ్చు, MS SQL కావచ్చు. సార్ మరి SQL అంటున్నారు కదా, మరి ఇవన్నీ ఏంటివి అంటే, ఇవన్నీ ఫ్లేవర్స్ ఇన్ ఓకేనా ఒరాకిల్లో లేదంటే SQL యొక్క ఫ్లేవర్స్. నీకు SQL అనేటువంటి ఒక కాన్సెప్ట్ తెలిస్తే యూ ఈజీలీ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ ది PostgreSQL, MySQL అండ్ MS SQL. మరి ఇవన్నీ నేర్చుకోవాలన్నా అవసరం లేదు, SQL ఒక్కటి వస్తే సరిపోతుంది. సో మరి ఎందుకు ఇవన్నీ అంటే, అవి వాటి యొక్క ఓపెన్ సోర్స్ మెకానిజంను బట్టి ఓకేనా MySQL అని చెప్తాం, MS SQL అని చెప్తాం, అండ్ నెక్స్ట్ PostgreSQL అని చెప్తాం. ఇట్లా మనకు వాటి యూసేజ్ మెకానిజంను బట్టి డిఫరెంట్గా మనం డిఫైన్ చేసుకుంటున్నాం. మొత్తం టోటల్గా ఇక్కడ SQL బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంటుంది. సో ఓకేనా, మరి దీని ఇన్స్టాలేషన్ అనేటువంటిది కూడా మనకు తెలియాలి. అండ్ ఆఫ్టర్ దట్ హౌ టు యూజ్ దిస్ SQL కమాండ్స్. ఈ కమాండ్స్ ని ఎట్లా యూజ్ చేస్తున్నావు, సెలెక్ట్ కమాండ్ ఏంటి, వేర్ కండిషన్ నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు, ఆర్డర్ బై కమాండ్ ఏంటి, అండ్ నెక్స్ట్ లిమిట్ అండ్ సమ్ బేసిక్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కావచ్చు, రిలేషనల్ ఆపరేటర్స్ కావచ్చు, లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. హౌ దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజింగ్, all these concepts we need to cover in first week of the course. సో ఇది ఇప్పుడు ఇక్కడ నీకు ఏమవుతుందండి అంటే, ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఓకేనా క్రియేట్ అవుతుంది ఈ ఫస్ట్ వీక్ లో. అండ్ దెన్ ఓకేనా యూ స్టార్ట్ సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ ఓకేనా ఇన్సర్షన్స్ ఇన్ టు ద tables and creations, and next update the data and delete the data, and next to change the schema of the table.
అంటే దట్ మీన్స్ టేబుల్ క్రియేట్ చేసి ఉంటావు. క్రియేట్ చేసిన ఇమ్మీడియట్ గా ఓకేనా సమ్ కాలమ్స్ తోటి ఇఫ్ యూ వాంట్ ఏంటండి అంటే క్రియేట్ వన్ అడిషనల్ కాలం టు ఎగ్జిస్టింగ్ టేబుల్. సో మరి ఏం చేయాలి అంటే టేబుల్ అనేటువంటి దాన్ని ఆల్టర్ చేయాలి అండ్ ఉన్నటువంటి ఒక కాలంను రిమూవ్ చేయాలి, ఆల్టరేషన్ యూజ్ చేయాలి అండ్ యాడ్ కన్స్ట్రైంట్స్ లైక్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్, ఫారెన్ కీ కన్స్ట్రైంట్స్. సో వీటన్నిటిని మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా సెకండ్ వీక్ ఆఫ్ ది కోర్స్ లో ఓకేనా డిస్కస్ చేస్తున్నాం. అండ్ దీంతో పాటు సమ్ అగ్రిగేట్ ఆపరేషన్స్ ఓకేనా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ను క్రియేట్ చేయడం కోసం ఓకేనా. సో ఇక్కడ కౌంట్ అనేటువంటిది, సమ్ అనేటువంటిది, యావరేజ్ అనేటువంటిది, మిన్, మ్యాక్స్ అండ్ వీటితో పాటు అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాసెస్ ని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం సెకండ్ వీక్ అనేటువంటి దాన్ని ప్లాన్ చేసినాం. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ థర్డ్ వీక్ ఆఫ్ యువర్ కోర్స్ కంబైనింగ్ డేటా టుగెదర్. అంటే ఇక్కడ మనం డేటా అనేటువంటిది డేటాబేస్ లో నాట్ స్టోరింగ్ ఇన్ సింగిల్ టేబుల్ ఓకేనా. రిలేషన్ అంటే దట్ మీన్స్ సమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో, సమ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకో టేబుల్లో, అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకో టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకున్నప్పుడు స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ అండ్ కోర్స్ అండ్ లైబ్రరీ. సో ఇట్లా డిఫరెంట్ ఓకేనా అప్లికేషన్స్ అనేటువంటి ఉంటాయి. వీటిని మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా ఒక్కొక్క కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ వన్ టేబుల్. సో మరి ఆ టేబుల్స్ వాటన్నిటిని జాయిన్ చేసి ఇన్ఫర్మేషన్ మనం చూడాలి అనుకున్నప్పుడు జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ అవసరం. సో దట్ జాయిన్స్ అండ్ సెట్ ఆపరేటర్స్ అండ్ సబ్ క్వైరీస్ ఎందుకండి అంటే టు నార్మలైజ్ ద డేటాను నార్మలైజ్ చేయడం కోసం ఓకేనా సబ్ క్వైరీస్ అనేటువంటిది అవసరం. సో ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ థింగ్స్. దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ థర్డ్ వీక్ ఆఫ్ ది కోర్స్. అండ్ తర్వాత ఫోర్త్ వీక్ ఆఫ్ ది ఓకేనా కోర్స్ సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ విండో ఫంక్షన్స్ ఓకేనా రోమ్ కావచ్చు అండ్ ర్యాంకింగ్ కావచ్చు, డెన్స్ ర్యాంకింగ్ కావచ్చు. సో ఇట్లా అటువంటి ఫంక్షన్స్ వాటితో పాటు సమ్ నంబర్ ఫంక్షన్స్ అండ్ సమ్ క్యారెక్టర్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్. సో వీటిని ఓకేనా వ్యూస్ అండ్ ఇండెక్సెస్ అనేటువంటి కాన్సెప్ట్స్ ను ఫోర్త్ వీక్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా పిఎల్ఎస్క్యూఎల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఓకేనా. అంటే ఈ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం సింగిల్ క్వైరీ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం ఎట్ ఏ టైమ్. బట్ ఇఫ్ యూ వాంట్ రన్ మోర్ దెన్ వన్ క్వైరీ సో ఎస్క్యూఎల్ నుంచి పాసిబుల్ కాదు. కాబట్టి పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్తాం. పిఎల్ఎస్క్యూఎల్ లో ప్రొసీజర్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్, కట్సెట్స్, ఎక్సెప్షన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనము ఓకేనా ఫిఫ్త్ వీక్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనలీ ఓకేనా ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రిపరేషన్స్ కావచ్చు అండ్ అక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ప్రిపరేషన్ కావచ్చు అండ్ సమ్ ఏంటండి ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కావచ్చు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు. ఇదంతా సిక్స్త్ వీక్ ఆఫ్ ది కోర్స్ లో మనము డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఓకేనా ఏంటండి నేను 2026 లో ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఇలా స్టార్ట్ చేస్తా అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ అండ్ ఒక రోడ్ మ్యాప్ అయితే నీ దగ్గర ఉండాలి. సో అప్పుడే యూ విల్ గెట్ ఓకేనా ప్రాపర్ టైంలో అండ్ ప్రాపర్ ప్రిపరేషన్ తోటి అండ్ ప్రాపర్ జాబ్ రోల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. బ్లైండ్ గా మనం స్టార్ట్ చేసి అండ్ ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకు ఓకేనా ప్రిపేర్ అవుతే నో యూజ్ అని చెప్పడం కోసం ఈ వీడియో. అండ్ మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. pythonlife.in/oracle-live.html వెబ్సైట్ ఓపెన్ చేస్తే బిగినర్స్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ కోర్సు డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు మీరు కోర్సులో మనం ఆఫర్ చేస్తున్నటువంటి సిలబస్ ఏంది అనేటువంటి దాన్ని చూసుకోండి. ఎంత రియలిస్టిక్ గా ఉంటుంది అనేటువంటిది మీకే అర్థమవుతుంది. అండ్ మరి ఈ కోర్స్ అనేటువంటిది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా ఎస్క్యూఎల్ విత్ పైథాన్,
SQL with Java, SQL with DevOps developers, SQL with data scientist. ఇట్లా నీవు ఏది అయినా కూడా SQL అనేటువంటిది ఉంది అంటే యువర్ ప్రొఫైల్ బికమ్స్ మోర్ స్ట్రాంగ్. అండ్ ఈ కోర్స్ అనేటువంటిది ఐటీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు, ఎవరైనా కూడా SQL జాబ్ అనేటువంటిది ఓకేనా గెట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ బిగినర్స్ టు అడ్వాన్స్డ్ SQL అండ్ PLSQL with Oracle అనేటువంటిది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.